తెలంగాణ రాజ్ కుమార్ కేస్ ఇప్పుడు చాలా ఫేమస్ అయింది. చాలామందికి ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. అతని పేరు మీద పోక్సో కేసు ఫైల్ అయితే రీసెంట్గా అతనికి బెయిల్ వచ్చిందనమాట. బెయిల్ వచ్చిన తర్వాత వెంటనే అతను చేసిన పని వాళ్ళ వైఫ్ని, వాళ్ళ పిల్లల్ని, అలాగే ఎవరైతే విక్టిమ్ ఉన్నారో విక్టిమ్ని, వాళ్ళ మదర్ని, గ్రాండ్ మదర్ని, 6 మెంబర్స్ని చంపేశారు. ఇప్పుడు అతను పరారిలో ఉన్నారు. అతను పట్టుకుంటే 2 lakhs రూపీస్ అవార్డు కూడా గ్రాంట్ చేశారు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే బెయిల్ రావడం అనేది పోక్సో కేసులో చాలా రేర్. ఎప్పుడైనా కోర్టులో పోక్సో కేసులో మెయిన్లీ బెయిల్ రావాలంటే ఇతను బెయిల్కి అప్లై చేస్తే ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాం అనమాట. ఇట్లా బెయిల్ వీళ్ళు అడుగుతున్నారు, మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా, మీకు ఏమన్నా ఇబ్బంది అయితే చెప్పండి అని చెప్పి జడ్జి గారు అడుగుతారు. వాళ్ళ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తారు. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళకి బెయిల్ అనేది గ్రాంట్ అయింది. లేదు మాకు అతని పట్ల అతను తర్వాత బయటకు వచ్చిన తర్వాత మమ్మల్ని ఏమైనా చేస్తారు, మాకు ప్రొటెక్షన్ ఉండదు అని అంటే జడ్జి గారు గ్రాంట్ చేయరు బెయిల్. చాలా పోక్సో కేసులో మెయిన్లీ చూసేది, ప్రతి పోక్సో కేసులో బెయిల్ విషయంలో విక్టిమ్ యొక్క కన్సెంట్ అనేది చూస్తారు జడ్జి గారు. దీనికి ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వలేదేమో, బెయిల్ వచ్చిన వెంటనే అతను చేసిన పని 6 మెంబర్స్ని మర్డర్ చేశారు. ఇట్లాంటివి క్రైమ్స్ విని నేను చాలా వీడియోలు చేస్తుంటే అది వాళ్ళకి ఇన్స్పిరేషన్లా అనిపిస్తుంది. వాళ్ళు చేశారు, బెయిల్ వచ్చింది, బయట దర్జాగా తిరుగుతున్నాడు, నేను చేస్తే తప్పేంటి అన్న ఇంటెన్షన్తో వాళ్ళ రిలేటివ్స్ వేరేవాడు ఎవడో పోక్సో కేసు చేసి వాళ్ళని వచ్చి చంపితే కూడా బయట తిరుగుతున్నాడు, నేను అలాగే చేస్తా అని అంటున్నారంట. క్రైమ్ చేస్తే సొసైటీలో పొరుగు పోద్ది, వాళ్ళ ఫ్యామిలీ కూడా బతకడానికి కూడా కష్టమైపోయిద్ది అన్న నిజాన్ని తెలియడానికి ఈ వీడియోస్ చేస్తాం. లీగల్గా వాళ్ళు ఎలా ఫైల్ చేస్తాం, వాళ్ళకి ఎలా పనిష్మెంట్ పడిద్ది, ఈ విషయం తెలిస్తే జనాలు క్రైమ్స్ చేయకుండా ఉంటారని ఇలాంటి వీడియోస్ నాలాంటి వాళ్ళు, కంటెంట్ క్రియేటర్స్, న్యూస్ రిపోర్టర్స్ అందరూ చెప్తారు. ఎందుకంటే ఇలాంటివి చేస్తే మీ సిచ్యువేషన్ ఇలా అవుతుంది అని. కానీ ఇది ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారేమో నాకు తెలియదు, కానీ ఇలా చేసిన తర్వాత అలాంటివి వెంటనే 5-6 క్రైమ్స్ జరిగిపోతాయి. ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల మేమే ఇండైరెక్ట్గా ఇన్స్పిరేషన్ ఏమైనా ఇస్తున్నామేమో అని డౌట్ వస్తుంది. మీకు అలాగే అనిపిస్తుందేమో, కామెంట్ చేయండి.